Hi, welcome to MTR Masala Abhiruchi. Powered by Freedom Refined Sunflower Oil, Panasonic Jasmine Automatic Cooker. సో రాజు గారు గుమగుమలో ఈరోజు ఏం వెరైటీ మాకు చేసి చూపించబోతున్నారు? సొరకాయ అలాగే కాజు కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నానండి. సొరకాయ కాజు కర్రీయా? అవునండి. ఓ నైస్. గుమగుమల్లో సొరకాయ కాజు కర్రీ. సొరకాయ కాజు కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ జీడిపప్పు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో దీనికి జీడిపప్పు మనం పేస్ట్ అండ్ పలుకు రెండు పలుపుడానికి కూడా వేస్తున్నామండి. ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో అంటే కొంచెం మసాలా కర్రీ టైప్ లో వస్తుందా మనకి ఇది? జీడిపప్పు పేస్ట్ ఒకటే దీంట్లో యాడ్ చేస్తున్నామండి. సో జస్ట్ మసాలా అంటే గ్రేవీ టైప్ లో వస్తుంది. గ్రేవీ టైప్ లో వస్తుంది కొంచెం. ఓకే ఓకే. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో సొరకాయ మనకు కొంచెం చప్పచప్పగా ఉంటుంది కదా, సో కొంచెం ఇలా మామూలుగా జీడిపప్పు మనం పప్పు పళ్ళంగా వేసినా కొద్దిగా అంత ఫ్లేవర్స్ దానికి తెలియదు దానికి, కాబట్టి కొంచెం అలా పేస్ట్లా వేస్తే దాన్ని కొంచెం అది పీల్ చేసుకుని బాగుంటుంది. అంటే ముక్క తినేప్పుడు కూడా ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత సొరకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, కారం. సో కొంచెం దీంట్లో కాస్త ఉప్పు కారాలు కాస్త ఎక్కువ పడితేనే బాగుంటుందేమో. రెండు చప్పగానే ఉంటాయి కదా, కాబట్టి కొంచెం అంటే మరి అంటే అఫ్ కోర్స్ అలా చప్పగా ఇష్టపడే వాళ్ళకి కొద్దిగా తగ్గించి నార్మల్ గా వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి ఘాటు కొద్దిగా పెంచుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో పసుపు కూడా వేసేసానండి. ఓకే. సో ఈ ముక్కలు కొంచెం వేగితే మనం జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, మరి మేము కూడా చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మనం చాలా రకాల కూరల్లో అల్లం వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాం. ఇది టేస్ట్ పెంచడమే కాకుండా అల్లంలో మనకి జీర్ణక్రియను పెంపొందించే గుణం ఉంది. అలాగే వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే గుణం ఉంది. కాబట్టి దీనివల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుంది. మరి ఈ అల్లం వెల్లుల్లి చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, అల్లం వెల్లుల్లి రెండింటినీ కూడా ఒక పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. సో ఉడికిందా రాజుగారు ముక్క? కొంచెం ఉడికిందండి. ఓకే. సో ఇక్కడ అంటే మళ్ళీ మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి, ఇది కూడా కొంచెం వేగాలి కదా. ఓకే. సో అక్కడ మనకు మొత్తంగా అది ఉడికిపోతుంది. నానబెట్టిన జీడిపప్పు. ఓకే. యాక్చువల్లీ ఇదేదో ఇలా వేపుడులాగా కూడా తీసేసుకోవచ్చు. ఏదన్నా పొడి లాంటిది అంటే జీడిపప్పు పొడేసుకోవచ్చేమో అప్పుడు. ఇక్కడ మనం జీడిపప్పు పేస్ట్ వాడుతున్నాం కదా, అప్పుడు మన అంటే కొంచెం మనకు ఇది పొడి పొడిగా కావాలనుకుంటే కొంచెం జీడిపప్పు పొడిలా వేసేసుకుంటే బాగుంటుంది. ఏదైనా మన కారపొడులు, కూర కారాలు ఇట్లా పొడి చేసి పెట్టుకుంటారు కదా, అవును, లేదా వేరుశనగ పలుకుల పొడి కానీ నువ్వుల పొడి కానీ అది యాడ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఓన్లీ జీడిపప్పు ఫ్లేవర్ కావాలంటే ఏదో పేస్ట్ ఆర్ పొడి ఏదైనా పర్వాలేదు అనుకుంటే హ్యాపీగా ఎనీ మనకు అందుబాటులో ఉన్న పొడి. దీంట్లో కొంచెం టమాటో. ఓకే. సొరకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఓకే. సో ఇవి కొంచెం మగ్గిన తర్వాతనే మనం అది జీడిపప్పు పేస్ట్ యాడ్ చేయాలండి, ఎందుకంటే అది ఒకసారి యాడ్ చేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటుంది. అవును. సో అప్పుడు మనం కీప్ ఆన్ కంటిన్యూ కలుపుతూ ఉండాలి. ముక్కలు వేయడానికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే ఆ జీడిపప్పు పేస్ట్ కూడా కొంచెం అడుగు పట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలా రిస్క్ తీసుకోకుండా కొంచెం ఈ ముక్కలు మగ్గిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. జీడిపప్పు పేస్ట్. ఓకే. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? కొంచెం మనకు కుర్మా టైప్ లో అట్లా వచ్చింది కదా టెక్స్చర్ అంతా, టెక్స్చర్ అలా వచ్చేసింది.
సో కొంచెం ఎక్కువ గ్రేవీలో కాకుండా కాస్త కొంచెం ముద్దుకూర టైప్ లో చేసుకుంటే బాగుంటుంది. అలా ఉంటేనే బాగుంటుంది. చపాతీ లాంటి బాగుంటుంది. అన్నంలోకి అయినా కూడా ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఎలాగో థిక్నింగ్ మనకి ఆ పేస్ట్ కూడా ఉంది కదా, అవును సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, రెడీ అయిపోయింది. రెడీ. ఓకే, సొరకాయ జీడిపప్పు కర్రీ రెడీ అండి. చాలా బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా చూడడానికి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదండి సొరకాయ జీడిపప్పు కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ జీడిపప్పు కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన జీడిపప్పు వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ జీడిపప్పు కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. జీడిపప్పు కూడా మంచి టేస్ట్ యాడ్ అయింది. అంటే మనం పేస్ట్ వేసుకున్నాము, పొడులు కూడా యాడ్ చేసాం కదా, ధనియాల పొడి, గరం మసాలా. కొంచెం ఆ ధనియాల పొడి, గరం మసాలా ఇవి యాడ్ చేశారు కదా, ఆ లిటిల్ ఆ స్పైసీనెస్ యాడ్ అయ్యి చాలా టేస్టీగా. సో ఇలా అంటే కొంచెం జీడిపప్పు, సొరకాయ ఇది వాటర్ వెజిటబుల్ కాబట్టి ఇలాంటి పొడులు యాడ్ చేస్తే బాగుంటుంది. మరి అవి లేకపోతే చాలా చప్పగా ఉంటుంది. అఫ్ కోర్స్ నచ్చేవాళ్ళకి నచ్చుతుందేమో కానీ కొద్దిగా వెజిటబుల్ టేస్ట్ ని బట్టి కూడా మనం ఇలాంటివి యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చాలా మందికి గోళ్ళు అన్ని కూడా పెలుసు బారిపోయి విరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి కాల్షియం, ఐరన్ ఎక్కువగా లాస్ అయిపోతూ ఉంటాం కాబట్టి ఈ గోళ్ళన్నీ కూడా పెలుసు బారిపోయి విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు గోళ్ళకి నువ్వుల నూనెతో కాస్త మసాజ్ చేసుకొని అలాగే పడుకుని ఉదయం లేచి వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు బాగా స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం ఉంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి చూద్దాం మీ చేతి వంటలో 2 టేస్టీ వెరైటీస్. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. హలో అండి. హలో. మీ పేరేంటి? త్రిపుర. త్రిపుర గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమలాపురం నుంచి. అమలాపురంలోనే ఉంటారండి మీరు? అవునండి, అమలాపురం. ఓ, మా షో కోసం వచ్చారా? యా. సో నైస్ ఆఫ్ యూ. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరేంటి? నా పేరు లత. మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ దిల్షుక్ నగర్ నుండి వచ్చాను. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి, అసలు లేదా? అభిరుచి వల్ల కలుసుకున్నాను. అభిరుచి వల్ల ఫ్రెండ్ మీట్ అయ్యాను. ఓ కొత్త చూసారా, మీరు అమలాపురం నుంచి వస్తే మీకు హైదరాబాద్ లో మా షోతో పాటు ఒక ఫ్రెండ్ కూడా కలిసారు. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? సో ఏం ప్రిపేర్ అయ్యారు లత గారు మీరు? నేను కట్టా మీఠా దొండకాయ. కట్టా మీఠా దొండకాయ. ఓకే, మీరండి త్రిపుర? పాలక్ గోబీ కర్రీ. పాలక్ గోబీ కర్రీ. ఓ నైస్ కాంబినేషన్స్, 2 కూడా బాగున్నాయి వినటానికి. మరి ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు ఈ రోజు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి కట్టా మీఠా దొండకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కట్టా మీఠా దొండకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, బెల్లం కొద్దిగా, ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కట్టా మీఠా దొండకాయకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లత గారు మొదలు పెడదామా? మొదలు పెడతాం. ఇంకా బాండి వేడయ్యాక ఓకే ఆయిల్ వేసుకోవాలి. ఇది కర్రీ టైప్ లో వస్తుందా మనకి? కర్రీ టైప్ లోనే వస్తుంది. సో కొంచెం కట్టా మీఠా అంటే కొద్దిగా పులుపు, తీపి అన్ని మిక్స్ అయ్యి ఘాటు అన్ని మిక్స్. ఓకే ఓకే. ఆయిల్ వేడెక్కాక ఒక్క బిర్యానీ ఆకు వేసుకుందాం. సో ఎక్కువ కాకుండా జస్ట్ అలా లైట్ గా మసాలా ఫ్లేవర్. ఓకే.
ఈ రెసిపీ మీదేనా అండి? నాదే ఐడియా? నాదే. దొండకాయలో ఎక్కువ వెరైటీస్ ఉండవు కదా, ఓన్లీ ఫ్రై కర్రీ. అవును, అది ఎక్కువ తినరు కూడా, పిల్లలు ఇష్టపడరు. ఓకే. ఇంకోటి దాన్ని ఏమంటారంటే బుద్ధిమాంద్యం వస్తుంది అంటారు దొండకాయ తింటే చాలా మంది, కానీ జీర్ణశక్తికి చాలా మంచిదండి. ఓకే ఓకే. అది అయ్యాక ఆనియన్స్ కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ వేసేస్తాం. ఓకే. ఇంకా మసాలా దినుసులు ఏం వేయక్కర్లేదా? వేయకలు దాన్ని పేస్ట్ చేసేస్తామండి. ఓకే ఓకే. సో అయితే మీరు ఆలోచించి దొండకాయతో వెరైటీగా ఏం చేయొచ్చని ఈ రెసిపీ కనుక్కున్నారా? అందరికి ఇష్టపడే పిల్లలు, పెద్దవాళ్ళు, కొందరికి ఫీవర్ వచ్చి అరుచిగా ఉంటుంది కదా నోరు, అలాంటి వాళ్ళు కూడా ఇది చాలా బాగా ఇష్టపడతారు అన్నట్టు. ఓకే ఓకే. మీరు టీచరా? లేదండి, ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీయా? అంటే అదేనా సంబంధించింది దానికి, టీచింగ్ ప్రొఫెషనే కదా. అదే. ఏం చెప్తూ ఉంటారు? సోయా గురించి. సోయా గురించి చెప్తూ ఉంటారా? ఓ నైస్. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఎందుకు సోయా మిమ్మల్ని అంత ఎక్కువ ఇన్స్పైర్ చేసింది? నార్త్ ఇండియాలో సోయా బాగా వాడతారు, మన సౌత్ ఇండియాలో ఎక్కువ వాడతారు. అవును. దాని గురించి నేను ట్రైన్ అప్ అయ్యాను. దాంట్లో ఒక రైస్, వీటు ఇవే కాకుండా సోయా కూడా వాడాలి, ప్రోటీన్ ఫుడ్ అన్నట్టు. ఓకే ఓకే. దాని గురించి అన్ని చెప్తాం అన్నట్టు. కారపొళ్ళు, పాలు, మిల్క్, మజ్జిగ, టోఫు ఎలా తయారు చేసుకోవచ్చు సోయాబీన్స్ నుంచి అన్ని మేము టీచ్ చేస్తుంటాం. వెరీ గుడ్. ఉల్లిపాయ వేగిపోయింది కదా, కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేసుకున్నాం. ఓకే. అంటే మీకు బేసిక్ గా వంటలు ఇంట్రెస్ట్ అండి? ఇంట్రెస్ట్ అంటే హోమ్ సైన్స్ ఇలాంటి వాటిలో ఏమైనా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా? ఇంట్రెస్ట్ చేస్తుంటాను కొత్త కొత్త రెసిపీస్. వెరీ గుడ్. ఇది కొద్దిగా వేగాక దొండకాయలు చిన్నవి తీసుకోవాలి. దీనికి భలే తీసుకొచ్చారు ఈ దొండకాయలు. ఎక్కడ దొరికాయి? వెతికాను. వెతికారా? ఎక్కడో మనం ఇన్ని కొంటే దాంట్లో ఒకటారో ఇలా బుడ్డి వస్తాయి. మీరు మొత్తం వెతికి బుడ్డి అన్ని పట్టుకొచ్చారా? ఈ చిన్న దొండకాయలు ఏం చేయాలంటే ఫస్ట్ ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టారు? ఘాటు పెట్టేసాను, మధ్యలో ఉడికించి ఇందులో వేసేద్దాం. సో ఉడికించేసుకుంటే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది కదా. లేదంటే కుక్కర్ లో కూడా డైరెక్ట్ వేసేసుకోవచ్చు. తాలింపంతా వేసి దొండకాయలు వేసి విజిల్ పెట్టేసుకుంటే మనకి ఉడికిపోతుంది. ఇది ఒక 2 నిమిషాలు కొంచెం ఆయిల్లో వేగని. ఇప్పుడు దీనికి మనం ఏమైనా పేస్ట్ లాంటివి రెడీ చేసుకోవాలి. ఏమేమి రెడీ చేయాలి? మనం కట్టామిట్ట అన్నాం కదా, కట్టామిట్ట అంటేనే చింతపండు, మీఠా అంటే బెల్లం వస్తుంది. కొద్దిగా బెల్లము, అల్లం, వెల్లుల్లి వేయలేదు, ఓన్లీ అల్లము. ఓకే. హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఆ దినుసులు కొద్దిగా వేసేసి మొత్తం పేస్ట్ గ్రైండ్ చేసేసారు. సో మనము ఈ దొండకాయ కర్రీలో వేసుకోవడానికి చింతపండు గుజ్జు తీసుకుని దాంట్లో కొంచెం బెల్లం, కొద్దిగా అల్లం ముక్క అండ్ అలాగే మసాలా దినుసులు ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో అవన్నీ మిక్స్ అయిపోతాయి కాబట్టి అన్ని ఆ పేస్ట్ అంతా మనం ఒకసారి యాడ్ చేసేసుకోవచ్చు. వేగినట్టున్నాయి కదా. ఓకే. సో ఆల్రెడీ ఉడికించేసినాయి కాబట్టి కొంచెం పచ్చి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే. సో కొద్దిగా చింతపండు పులుపుని బట్టి మనం చూసే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ మీకు చక్కగా అమలాపురం అంటే మీరు అక్కడ ఏదైనా ఊరా అండి దగ్గరలో, లేకపోతే? అమలాపురంలోనే ఉంటారు. అంటే బేసిక్ గా ఊళ్ళో అయితే చక్కగా ఇలా దొండకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ ఇంట్లో వేసేసుకోవచ్చు. అవునండి. యాక్చువల్ గా మాది అక్కడ పల్లెటూరు కొత్తలంక అని. అందుకని అమలాపురం దగ్గర ఊర్లో. కొంచెం ఇప్పుడు అవన్నీ కూడా సిటీలో అయిపోతున్నాయి కదా, సో ఎవరు అక్కడ కూడా పెద్ద ఎక్కువ చెట్లు అవి ఏం పెంచట్లేదు. కొంచెం పల్లెటూరు అయితే ఇంకా స్టిల్ మనకి ఉంటున్నాయి. పర్వాలేదు. ఇప్పుడు మా కొత్తలంక బాగుంటుంది. చాలా బాగుంటుంది. నైస్ నైస్. వినటానికే బాగుంది పేరు. అంటే అలాంటి పేర్లు వినగానే చాలా ఎక్కువ గ్రీనరీ ఇవన్నీ ఊహించేసుకుంటాం కదా. సో అలాగే ఉంటుందా మీ ఊరు కూడా? కొబ్బరి తోటలు, అరటి తోటలు, చాలా బాగుంటుంది. సూపర్. కొంచెం ఇందులో ఉప్పు, కారం వేసేసుకోవాలి. కారం ఇష్టం చూసి వేసుకోవాలి. గరం మసాలా వేసాం కాబట్టి అది ఘాటు ఉంటుంది. ఓకే. కొద్దిగా వేసాను. సో సరిపడా చూసి మీ ఐడియాని బట్టి వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉప్పులు కారాలు జనరల్ గా తక్కువ తిన్నా, ఇప్పుడు ఇది కాంపిటీషన్. సో అన్ని సరిగ్గా ఉంటే నెక్స్ట్ రాజుగారు అప్పుడు డిసైడ్ చేస్తారనమాట. నేను తక్కువే తింటాను, అందుకే ముందే రిమైండ్ చేస్తున్నా. నేను చెప్పాలి కదా, నేను ఇక్కడ రాజుగారి టేస్ట్ కనుక్కోవాలి. రాజుగారి టేస్ట్ ఎక్కువ తక్కువ కాదు, సమానంగా. అంటే బేసిక్ గా ఉప్పు కారం ఈ సరిగ్గా ఉంటేనే మనకి ఏ కూర అయినా కూడా రుచి కదా. ఇప్పుడు ఆరోగ్యపరంగా అందరూ తక్కువ తినాలి. బీపీలని మా షో పరంగా చెప్తున్నా నేను. ఇక్కడ కాంపిటీషన్ ఉంది కాబట్టి
ఉప్పులు కారాలు సరిగ్గా వేసుకోవాలి. ఆ చింతపండు కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఉడికించేసి సరిపోతుంది. సో మసాలా అంతా అందులో ఉంది కాబట్టి మళ్ళీ మనం సపరేట్ గా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మీ వారు ఏం చేస్తుంటారు లతా గారు? మా వారి వాచ్ బిజినెస్ అండి. అవునా? పేరేమిటి? నాంపల్లి రాజశేఖర్. ఓ, పేరే సిటీ పేరు పెట్టేశారా? సో ఫేమస్ అక్కడ మీ వారు? నాంపల్లి గుర్తుపడతారు చాలా మంది అలా పేరు బట్టి. అవునా? ఓకే ఓకే. పిల్లలు మరి? 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది. ఓకే. చిన్న బాబు డిగ్రీ చేస్తుంది. పేర్లు ఏమిటి? పెద్ద బాబు పేరు మహేష్, చిన్న పేరు శ్రీకాంత్. శ్రీకాంత్. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తే మీ ఇంట్లో అందరు బాగా ఇష్టంగా తింటూ ఉంటారా? ఇష్టంగా తింటాను. మా పెద్ద బాబు నాకు బాగా అన్ని చెప్తుంటారు, ఏది ఎక్కువ ఉంది తక్కువ ఉంది బాగా చెప్తుంటాడు. పాయింట్ అవుట్ అసలు స్మెల్ చూసే చెప్తాడు, ఇందులో కారం ఎక్కువైపోయింది, ఉప్పు. సో యూజువల్ గా ఆడపిల్లలు ఉంటే కొంచెం వంటల్లో అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో మీకు మీ పెద్ద బాబు చెప్తూ ఉంటారు. ఆయన ఒక్కడు ఓకే అంటే ఇక అసలు ఓకే, ఆయన బాగాలేదంటే బాగాలేదన్నట్టే. అంతేనా? ఓహో. సో అయితే మీరు ఫస్ట్ ఏదైతే తీసుకెళ్ళినా రుచి చూడమని మీ పెద్ద బాబుకి పెడతారా? ప్రయోగం ఫస్ట్ అతనికి అంటే వేరే వాళ్ళు ఏమంటారో అనే దానికి ముందు ఫస్ట్ అబ్బాయికి పెట్టేస్తే ఇంకా మార్కులు పడిపోయినట్టేనేమో. సో అయిపోయినట్టేనా? అప్పుడు కొంచెం మసాలా స్మెల్ వచ్చింది మనం మూత పెట్టి తీసేసరికి. దీన్ని మనం సర్వింగ్ బౌల్ కొత్తిమీర గార్నిష్. దొండకాయ కూడా గ్రీన్ ఉంటుంది, ఇది గ్రీన్ ఇది గ్రీన్ కలిసి. ఓకే. సో రెడీ. కట్టామిట్టా దొండకాయ రెడీ. గీత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. తప్పకుండా. కట్టామిట్టా దొండకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కట్టామిట్టా దొండకాయ తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలు ఉడికించి ఉంచాలి. మసాలా దినుసులు, బెల్లం, చింతపండు గుజ్జు, అల్లం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉడికించిన దొండకాయలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కట్టామిట్టా దొండకాయ రెడీ. కట్టామిట్టా దొండకాయ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది, పుల్ల పుల్లగా. కట్టామిట్టా చట్నీలో దొండకాయ వేసుకున్నట్టు ఉంది. ఆ పులుపుతి కాకపోతే మసాలా కాంబినేషన్ వచ్చింది కదా, కొంచెం ఆ మసాలా ఘాటు కూడా తెలుస్తోంది. బాగుందండి ఐడియా మాత్రం. చపాతీ లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. సో చూసారు కదండి కట్టామిట్టా దొండకాయ. బాగుంది, వెరైటీ రెసిపీ. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. ముఖం తాజాగా ఉండాలి, అందంగా కనిపించాలి, బాగా హెల్దీగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. 1/2 కప్పు పెరుగు తీసుకుని అందులో కీరా దోసను బాగా గుజ్జులాగా చేసుకుని ఒక 2-3 స్పూన్స్ గుజ్జు కలుపుకుని మొత్తం కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి అంతా కూడా అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖం తాజాగా, క్లీన్గా, అందంగా తయారవుతుంది. ఓకే, మరి కట్టామిట్టా దొండకాయ తయారీ విధానం చూసారు కదా. త్రిపుర రెడీయా మీరు? మీరు పాలక్ గోబీ కర్రీ కదా. ఓకే, మరి పాలక్ గోబీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ గోబీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం, మొదలు పెడదామండి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులో. సో నేతితో చేస్తున్నారు కమ్మ కమ్మగా ఉండడానికి. ఓకే, తర్వాత కాస్త జీలకర్ర, కొంచెం ఇది మనకి పాలక్ పన్నీర్ ఆ టైప్ లో వస్తుంది. అలా వస్తుందండి. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని. గరిట అడ్డం పెట్టి మనం పచ్చిమిరపకాయలు ఆపలేదు. తర్వాత ఉల్లిపాయలు వేద్దామండి. ఓకే, సో
హైదరాబాద్ వస్తుంటారా అండి అప్పుడప్పుడు? మా మదర్ వాళ్ళది హైదరాబాదేనండి. ఓకే. ఎప్పుడైనా హాలిడేస్ కి హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఓ మిమ్మల్ని అక్కడ పంపించారా పెళ్ళైన తర్వాత? అవునండి. యాక్చువల్ గా మా మదర్ ఫాదర్ ది ఆంధ్ర, వాళ్ళు మిస్ అవ్వకూడదని నన్ను పంపించేశారు అక్కడికి. ఓహో, వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి మిమ్మల్ని అక్కడ పంపించేశారా? అప్పుడప్పుడు చూడడానికి ఉంటుంది కదా. ఓ ఓకే. ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 10 years అయింది. 10 years అయిపోతుందా? వెరీ గుడ్. ఇది కొంచెం వేగిన తర్వాత కాస్త పసుపు. ఓకే. మీరేమైనా వర్క్ చేస్తుంటారా? లేదండి, హౌస్ వైఫ్. అవునా, వెరీ గుడ్. మీ వారేం చేస్తుంటారు? మా వారు అకౌంటెంట్ అండి. ఓకే. సో కొత్త లంకలోనే? లేదు, అమలాపురం అండి. అమలాపురం. మేము ఈ మధ్య అమలాపురం షిఫ్ట్ అయ్యాము. ఓ, అది వరకు ఎక్కడ ఉండేవాళ్ళు? కొత్త లంక అండి, ముందు నుంచి కొత్త లంకే. ఓకే ఓకే. ఈ మధ్య కొద్దిగా పిల్లల చదువుల గురించి దాని గురించి షిఫ్ట్ అయ్యారు. ఏం పేరండి మీ వారి పేరు? కృష్ణ అండి. కృష్ణ గారు. పిల్లలు ఎంతమంది మరి? ఒక పాప బాబు. పాప పేరు శ్రీవిద్య, 5th class చదువుతోంది. బాబు శ్రీకర్, 1st class చదువుతున్నాడు. వెరీ గుడ్. బాగా అల్లరి చేస్తుంటారా? పాప నెమ్మది, బాబు కొంచెం అల్లరి చేస్తాడు. కొద్దిగా అల్లరి చేస్తాడా? మీరు కూడా నిదానంగా ఉన్నారు పాప. మరి వాళ్ళని ఎలా ఏమన్నా కొంచెం కోపడుతూ ఉంటారా? లేదు, టీవీ షో కదా కొంచెం అలా కనిపిస్తున్నారా? ఇది యాక్చువల్ గా ఇలా ఉండరు అనమాట. లేదు, పిల్లలతో సమానంగా నేను ఆడతాను, పాడుతూ ఉంటారా? ఓకే. ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా, ఓకే, కారం తగినంత. ఈ మధ్యన ఎవరి హెల్త్ వాళ్ళని బట్టి చూసుకోండి. అవును. అండ్ సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. ఓకే. చూడండి, పాలకూరలో కూడా ఉంటుంది. మీకు అన్ని వెజిటబుల్స్ అన్ని ఫ్రెష్ గా బాగా దొరుకుతుంటాయి కదా? బాగుంటుంది. సో హాలిడేస్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, హైదరాబాద్ ఈ మధ్య చాలా మారిపోయింది కదా, బాగా ట్రాఫిక్. అవును, కానీ అక్కడికి అలవాటు పడిపోయాను. ఇంచుమించు ఆంధ్రాకి అలవాటు పడ్డాను. అదే బాగుందా మీకు ఇక్కడ కంటే? ట్రాఫిక్ విషయంతో పోల్చుకుంటే ఆంధ్ర బెటర్ అనిపిస్తుంది. అవునా? కాకపోతే అయినా పుట్టిన ఊరు అంటే కదా, ఇక్కడేనా? ఇల్లు ఉన్న ఊరు ఏదైనా బాగుంటుంది. బాగుంటుందా? హైదరాబాద్ ఎప్పుడు గ్రేటే. హైదరాబాద్ ఎప్పుడు గ్రేటేనా? అంటే మమ్మీ డాడీ ఎక్కడ ఉంటే ఆ ఊరు గ్రేట్. సో మీరు ఒక్కళ్ళేనా పాప? ఇంకా నేను ఒక్కదాన్నే అమ్మాయిని, అన్నయ్య తమ్ముడు. ఓ, ఇద్దరు అబ్బాయిలే. సో వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? అన్నయ్య తమ్ముడు కూడా హైదరాబాద్. ఇద్దరు హైదరాబాద్. వెరీ గుడ్. కొంచెం కరివేపాకు వేస్తాను. పాలకూర ముందే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. పాలకూర కొంచెం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. కాస్త వేడి నీళ్ళలో ఒకసారి వేసేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో మిక్స్ చేసేద్దాం. అల్లము వెల్లుల్లి పెట్టారు, వేసారా? మర్చిపోయారా? ఆల్రెడీ కొంచెం టెన్షన్ లో ఉన్నాను. టెన్షన్ లో ఉన్నారా? ఎందుకు టెన్షన్? చూసారు కదా ఆవిడ ఎంత ప్రెజెంట్ గా వంట చేసేసారు. పర్లేదు, వేయండి, ఆ ఫ్లేవర్ వస్తుంది ఎలాగో. కొంచెం వేసానా? ఇందులో అల్లం కొంచెం. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి మీరు ఏం చేస్తారంటే, కొంచెం మనము పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నాం కదా, అప్పుడు కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోండి. త్రిపుర గారు కొంచెం టెన్షన్ లో మర్చిపోయారు. ఇది ఒక్క నిమిషం ఉడకనిద్దాం, ఒక్క 1 minute ఓన్లీ. ఓకే. సో సమ్మర్ హాలిడేస్ అయితే మీరు హైదరాబాద్ వస్తారనమాట. అందరేమో అంటే సమ్మర్ అనగానే బేసిక్ గా పిల్లలందరూ ఊర్లు వెళ్తూ ఉంటారు కదా, మీకు ఇదే ఊరు కాబట్టి ఇదే కాబట్టి మీరు ఇక్కడికి వస్తూ ఉంటారు. వెరీ గుడ్. మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు అక్కడ? అలా ఏం లేదు, అత్తయ్య గారు మావయ్య గారు చాలా పెద్ద ఫ్యామిలీ. ఓ, మీ జాయింట్ ఫ్యామిలీ అక్కడ? అత్తయ్య గారు మావయ్య గారు మాతో ఉంటారు. కాకపోతే మా అత్తయ్య గారు మావయ్య గారు పెద్ద అందరికన్నాను. సో వాళ్ళ ఫంక్షన్స్ కి అస్తమాట ఏవో ఫంక్షన్స్ అవి అవుతూ ఉంటాయి. నలుగురు అత్తగారులు, నలుగురు మామగారులు, మరుదులు. బాగుంటుంది బాగుంటుంది బాగుంటుంది. ఆవిడ చెప్పేసుకోండి, బాగుంటుంది. తర్వాత గోబీ వేసేసుకున్నాం అండి. ఇది ఆల్రెడీ ఒకసారి ఉడికించేసానండి, అది ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేది. ఓకే. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో ఇది చపాతీ లాంటి వాటిలో బాగుంటుందండి? చపాతీలో బాగుంటుందండి, రైస్ లో కూడా తీసుకోవచ్చు. రైస్ లో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఇలా గోబీతో మీరే ట్రై చేశారా? మా మమ్మీ నేర్పిస్తారండి. ఓ, మీకు వంటలన్నీ మీ అమ్మగారేనా? అత్తయ్య గారు కూడా బాగా చేస్తారు. ఓకే ఓకే. ఏం లేదు, ఎలా ఇష్టమైతే అలాగా. ఎలా ఇష్టమైతే అలా బానే కుదురుతాయి. బానే కుదురుతాయా? పెళ్ళప్పుడు మీకు వంటలు వచ్చా? అంత పర్ఫెక్ట్ గా కాదు, జస్ట్ ఆలూ ఫ్రై అలాంటి సింపుల్ గా ఈ రోజులు అందరికీ వస్తున్నాయి కదా, అలాగే చేసేదాన్ని. తర్వాత నెమ్మదిగా నేర్చేసుకున్నారు. వెరీ గుడ్. చూద్దామా? ఓకే.
ఆయిల్ అంతా పైకి వచ్చింది చక్కగా. క్యాలీఫ్లవర్ కూడా బాగా మసాలా తీసుకుంది. అవును, కలర్ అంతా మారిపోయింది చక్కగా. ఈ రోజు 2 ఐటమ్స్ కూడా గ్రీన్. ఆవిడది అలాగే ఉంది, గ్రీన్ గానే ఉంది, మనది గ్రీన్ గానే ఉంది. వెరీ గుడ్. ఓకే అండి, పాలక్ గోబీ కర్రీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి పాలక్ గోబీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ గోబీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, పాలకూర పేస్ట్, తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, పాలక్ గోబీ కర్రీ రెడీ. పాలక్ గోబీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, వేడివేడిగా కర్రీ కూడా రెడీ. ఓకే, చాలా బాగుంది. టెన్షన్ పడ్డాను కానీ బానే వచ్చింది. సో బేసిక్ గా మనకి పాలక్ పన్నీర్ ఈ టేస్ట్ అన్ని కూడా బాగా నోటెడ్ గా ఉంటుంది కదా. ఎస్, గోబీతో బాగుంది. అంటే గోబీ ఫ్లేవర్ కూడా ఈ పాలక్ కొంచెం యాడ్ అయింది. అవును, చాలా బాగుంది. సో కొంచెం ఘాటు అంటే ఆ పాలకూర మరీ కొంచెం చప్పగా అలా ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టుగా అన్ని కూడా బాగా సెట్ అయ్యాయి. మీ ఐడియా బాగుంది, ఇట్లా కాలీఫ్లవర్ వేసుకోవటం అనేది కూడా. సో బాగా చేశారు, ఇద్దరు కూడా బాగా చేశారండి. చాలా బాగున్నాయి. కొంచెం కట్టమిట్ట అదొకటి బాగుంది దొండకాయతో. సో అంటే ఆ కాంబినేషన్ లో మనం వేరే వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఆ పేస్ట్ యూజ్ చేసుకుని. ఇది గోబీ కూడా పాలక్ కాంబినేషన్ బాగుంది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. కొంచెం బెటర్ గా ఈరోజు పాలక్. ఓకే, సో త్రిపుర గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో త్రిపుర గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ ఇవ్వచ్చు. వెల్కమ్. లత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఈటీవీ వారికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఆఫర్ ఇచ్చినందుకు. వెల్కమ్ అండి. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే పార్టిసిపెంట్స్ వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నిమ్మపండు అలాగే తులసాకు, ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసేవి. అంటే నోటి ద్వారా తీసుకోవడం వల్ల మేలు చేస్తాయి, అలాగే సౌందర్య సాధనాలుగా కూడా ఎంతగానో మేలు చేస్తాయి. అదెలా అంటే నిమ్మరసాన్ని, తులసి రసాన్ని రెండు కూడా సమపాళ్లలో తీసుకుని బాగా కలుపుకుని ముఖానికి, మెడకి అంతా బాగా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే ముఖం మంచి కాంతివంతంగా, తేజోవంతంగా, నిగారింపును సంతరించుకుంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజు గారు, ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీతో రెడీగా ఉన్నారు? నువ్వుల నమక్ పారా అండి. నువ్వుల నమక్ పారానా? సో టేస్టీగా, క్రంచీగా, ఆ నువ్వుల ఫ్లేవర్ తో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి నువ్వుల నమక్ పారాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నువ్వుల నమక్ పారా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు రెడీయా? ఓకే అండి. సో చాలా ఫాస్ట్ గా చేసేసుకునే స్నాక్ కదా. ఎస్ అండి. సో దీంట్లో కొంచెం కరిగించిన కాచిన నూనె వేస్తామండి. ఓకే, కొద్దిగా అది వేడి పెట్టేసుకున్నాం. సో బౌల్లో మైదా పిండి, ఓకే, నువ్వులు, కొద్దిగా వాము లేదా జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సరిపడా ఉప్పు, సో నువ్వులు ఎలాగో మనకి డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి మళ్ళీ వేయించక్కర్లేదు. 2 సార్లు వేయిస్తే మళ్ళీ ఎక్కువ అంటే మాడిపోతాయండి.
సో ఆయిల్ హీట్ పెట్టేసేనా రాజు గారు? ఓకేనండి. సో ఒకసారి అంటే మనం ఈ ఆయిల్ అంతా కూడా ఈ పిండికి బాగా పట్టిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే ముద్దలుగా అలాగే ఉండిపోతుంది ఎక్కడిదక్కడ. అవును, కొన్నిసార్లు వేయించిన తర్వాత తింటుంటే అక్కడ పచ్చి ఇది బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్ అండి. చపాతీ పిండిలో కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి. ఓకే, సో ముద్ద చేసేస్తూ ఉంటారా రాజు గారు? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, రాజు గారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. అప్పుడప్పుడు మనం కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటాం. అలా ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు మెంతి గింజల్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీళ్ళని వడగట్టుకుని కాచుకుని తేనె కానీ బెల్లం కానీ కలుపుకుని తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదండి. సో రెడీయా రాజు గారి పిండి? రెడీ అండి. కొద్దిగా పొడిపిండి వేసేసుకొని రోల్ చేసుకోవాలండి చపాతీలుగా. సో నువ్వులంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యాయి కదా. ఎస్ అండి. సో వీటిని కట్ చేసేసుకోవాలి. ఓకే, సో మనం ఇదే సేమ్ నువ్వుల కాంబినేషన్లో బెల్లం పాకం పట్టి కూడా చేసుకుంటే బాగానే ఉంటుందా రాజు గారు? అలా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కొంచెం స్వీట్లో కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాగో మనం నువ్వులు పల్లీలు ఇవన్నీ రెండిటికి వాడుతూ ఉంటాం కదా. ఎస్. కాకపోతే చాలా మంది ఇలాంటివి అనేసరికి ఇప్పుడు పాకం అంటే మళ్ళీ అది ఇంకొక ప్రాసెస్, మోస్ట్లీ హాట్ ప్రిఫర్ చేసేస్తారు. ఎస్. ఎందుకంటే ఒక్కసారి పిండి కలుపుకుంటే అయిపోతుంది ఒకసారి వేయించుకోగానే. అదే పాకానికి అయితే డబుల్ ప్రాసెస్, మళ్ళీ ఇది వేయించాలి, మళ్ళీ పాకంలో వేయాలి, మళ్ళీ ఆ పాకం ఏమైనా కాస్త అటు ఇటు అయితే మళ్ళీ ప్రాబ్లమ్. సో డైరెక్ట్ దీంతోనే సో కొంచెం మీడియం హీట్లో చేస్తే మనకు కరెక్ట్గా కొంచెం అలా పఫీగా వచ్చేసి బాగా వస్తాయండి. లైట్ మనకు ఆ బ్రౌనిష్ కలర్లో వస్తే తీసేసుకోవాలి. ఓకే, సో వామ్ ప్లేస్లో కొంచెం జీలకర్ర వేసేసుకుంటే అది ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. సో అలా సేమ్ వీటిలోనే మనం కొంచెం అలా వేరియేషన్స్ కూడా తీసుకురావచ్చు టేస్ట్లో. ఓకే, సో ఇంకా కొద్దిగా అయితే రావాలి. సో నేను చూస్తూ ఉన్నా ఇది. ఓకే, మీరు కార్వింగ్ చేసేస్తారా? ఎస్. యాపిల్తో ఫ్లవర్ చేస్తున్నాను, అంటే రోజ్ ఫ్లవర్ మెథడ్లో కట్ చేస్తున్నాను పెటల్స్ అవి. ఓకే, బీట్రూట్ ఫ్లవర్ లా వస్తుందా? కొంచెం బట్ అంటే కలర్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. ఓకే ఓకే. ఓ దీంతో కూడా మనం అది చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ నుంచి పెటల్స్ మనకి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. కింద లేయర్ ఒకటి మనకు కొంచెం రెడ్ గానే వస్తుంది. అండ్ అది తీసేటప్పుడు కూడా అది కొంచెం దగ్గర తీయాలేమో కదా, బయట లేకపోతే మొత్తం అంతా వైట్ గానే వచ్చేస్తుంది. సరిపోతుందండి. చేసాను.
మనకు హ్యాపీగా వారం 10 రోజులు అలా నిల్వ ఉంటాయి. చాలా రోజులు నిల్వ ఉంటాయి మనం ఫాస్ట్గా తినేయకపోతే. కాకపోతే ఇలాంటి స్నాక్స్ చేస్తే ఆటోమేటిక్గా అలా కష్టమే, పట్టుకొని టీవీ ముందు కూర్చుంటే చాలు, ఒక సినిమా అయిపోయేలోపు డబ్బా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఓకే, రెడీ. నైస్. స్వీట్ హాట్ లాగా మధ్యలో కావాలంటే ఇది కూడా తినేయచ్చు. ఓకే, మరి నువ్వుల నమక్ పారా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నువ్వుల నమక్ పారా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, నువ్వులు, వాము, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వుల నమక్ పారా రెడీ. ఓకే, మరి స్నాక్ తయారీ విధానం చూసేసారు కదా, తీసుకోండి రాజు గారు. చాలా క్రంచీగా. నువ్వులతో పాటు కొంచెం వాము కూడా వేసాం కదండి, సో ఆ రెండింటికి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఆ నువ్వులు టప్ టప్ అంటూ నవ్వులుతుంటే అంటే ఆయిల్ లో కొంచెం వేయడం వల్ల కొంచెం అలా ఉబ్బినట్టుగా కూడా అవుతాయి. అవును, నవ్వుతున్నప్పుడు కొంచెం అలా టప్ టప్ సౌండ్. అండ్ మనకి అంటే నువ్వులు ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాము అంటే మనం వాటిని కూడా నవ్వులు తింటాం కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి. అవునండి, బాగున్నాయి రాజు గారు. అంటే సింపుల్, అందరికీ తెలిసిందే ఇది చేసుకోవటం. కాకపోతే ఏంటంటే ఇలా కాంబినేషన్స్ అనేది కొంచెం చేంజ్ చేస్తూ ఉంటే కొంచెం టేస్ట్ అనేది కూడా మారుతుంది, డిఫరెంట్ గా ఉంటాయి. సో చూసారు కదండి, మరి మీరు కూడా ఇలా నువ్వుల కాంబినేషన్ లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. గొంతులో గరగరగా ఉండి గొంతు నొప్పి, జలుబు ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా సూప్ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే వర్షాకాలంలో అలాంటప్పుడు సాయంత్రాల పూట కాస్త చపాతీ చేసుకుని మంచి గ్రేవీతో తింటే బాగుంటుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గ్రేవీలు కానీ సూపులు కానీ తయారు చేసుకునేటప్పుడు కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలుపుకుని దాన్ని కనుక ఈ గ్రేవీలో కానీ సూప్లో కానీ వేసుకుంటూ ఉన్నట్లయితే చిక్కబడ్డమే కాకుండా అదనపు టేస్ట్ కూడా వీటికి యాడ్ అవుతుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. సొరకాయ జీడిపప్పు కర్రీ. సొరకాయ, జీడిపప్పు అండ్ మనం కొద్దిగా జీడిపప్పు పేస్ట్ కూడా వాడుకుంటున్నాం. మాకు జీడిపప్పు చాలా ఇష్టము, హెవీగా కావాలి, స్పెషల్గా చేసుకోవాలి అంటే మామూలుగా మనం వాడే ఆ కర్రీస్కి వాడే పెరుగు, గసగసాలు, కొబ్బరి కాకుండా డెఫినెట్గా జీడిపప్పు వలన ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంట్లో గెస్ట్స్ వస్తున్నారు, అటువంటప్పుడు మనం చూస్ చేసుకోవాల్సిన వెజిటబుల్ కూడా లో క్యాలరీ అయితే 100% మనం జీడిపప్పు వంటకాల్లో ఇలా స్పెషల్ ఒకేషన్స్లో వాడుకోవచ్చు. పాయింట్ కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలండి. సొరకాయ 100 గ్రాములు అన్నది హార్డ్లీ 15 క్యాలరీస్ ఉంటుంది. సో దాంతో మనము ఈ జీడిపప్పు యాడ్ చేసుకుంటే ఇది హై క్యాలరీ అయినప్పటికీ కూడా దెర్ ఇస్ అ బ్యాలెన్స్. సో బంగాళదుంపలతో కాజు వాడుకునే బదులు సొరకాయతో వాడుకుంటే బెటర్, ఎందుకంటే బంగాళదుంపలే హై క్యాలరీ. సో ఇది ఒక హై క్యాలరీ డిష్, డైలీ డైట్కి కాదు, స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు ఖచ్చితంగా మనం ట్రై చేసుకోవచ్చు. కట్టా మీఠా దొండకాయ డైలీ డైట్కి యూస్ఫుల్ అండి. చింతపండు బెల్లంతో దొండకాయ చాలా బాగుంటుంది. దొండకాయలో కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఆ గింజలు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ దాని వలన కూడా మనకు కిడ్నీలో రాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఫుడ్లో కొంచెం ఈ విత్తనాలు ఎక్కువ ఉంటాయి చూడండి, టొమాటో కానీ, పచ్చిమిర్చి కానీ, తర్వాత ఈ దొండకాయ కానీ, ఈ సీడ్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. మరి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఆ స్టోన్స్ కొంచెం పెద్దవయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికైతే ఉందో వాళ్ళకి దీన్ని తీసుకోవడం వలన రాదు. సో ఈ క్లారిటీ అనేది మనకు ఉండాలి. ఇంకొకటి ఏంటంటే తరచూ తీసుకుంటే ప్రాబ్లం. ఇప్పుడో 10 రోజుల్లో, వారం రోజుల్లో ఒక రోజు దొండకాయ వంటకాల్లో వాడుకుంటే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. పాలక్ గోబీ కర్రీ సూపర్. పాలకూర, గోబీ రెండు కూడా ఎటువంటి వెజిటబుల్స్ అంటే చాలా లో క్యాలరీ. సో హూ ఎవర్ ఇస్ డైట్ కాన్షియస్, క్యాలరీ కాన్షియస్ వాళ్ళకి ఈ కర్రీ చాలా యూజ్ అవుతుంది. అసలు పాలకూర పిల్లలకు బై డిఫాల్ట్ ఇవ్వాలండి. ఎలా 5 years వరకు గ్రోత్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్తూ ఉంటామో ఆ రకంగా ఆ బ్రెయిన్కి యూజ్ అయ్యే మరో పోషక విలువ పాలకూరలో ఉంటుంది. సో పిల్లలకు పాలకూర పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే సింపుల్గా ఇలా గోబీతో కానీ పన్నీర్తో కానీ అలా ట్రై చేస్తే బాగుంటుంది. క్యాలరీ ఎంత ఉంటుంది అంటారు? జస్ట్ 125 క్యాలరీలో మనకి ఈ కర్రీ తయారైపోతుంది. ఈ మసాలా దినుసులు కూడా
ఈ మసాలా దినుసుల్లో ఉన్న ఆయిల్స్ మనకు చాలా మంచిది. ఫుడ్ అనేది ఎలా అంటే ఒక ఫ్యూయల్ కదా, సో ప్రతిదీ కూడా ఆ ఆహారంలో ఉన్న అన్ని పోషక విలువలు మనకు వచ్చేస్తే మనం బయట వరల్డ్లో ఫంక్షన్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. హోమ్ మేడ్ ఫుడ్లో ఇది ఒక మంచి రెసిపీ అండి. డైలీ డైట్కి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. తర్వాత నువ్వుల నమక్ పార ఒక్కటే మార్పు కావాలండి మనకి ఇందులో. ఈ నమక్ పారాని మనం గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా మంచి స్నాక్. సో గోధుమ పిండి నువ్వులు అంటే వీళ్ళు మైదా పిండితో చేశారు, మనం గోధుమ పిండి నువ్వులు అండ్ వాముతో చేసుకుంటే బిస్కెట్స్ అనేవి ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేవి మనం తేకుండా ఇలాంటివి చేసిస్తే పిల్లలు కూడా ఆ రుచి బాగా అలవాటు చేసుకుంటారు. ట్రైనింగ్ ఏదైనా మనం ట్రైన్ చేస్తే ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు అలాంటి విషయాలే తినడానికి ఇష్టపడతారు. సో నమక్ పారా కూడా పర్వాలేదు వెన్ అది మనము మైదా బదులు గోధుమ పిండితో చేసుకుంటే. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో కూడా మనకు రోజువారీగా యూజ్ అయ్యేవి ఉన్నాయి, స్నాక్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు 2 రెసిపీస్ కూడా బాగున్నాయి. ఓకే. సో ఈ నమక్ పారా జనరల్ గా రకరకాల ఫ్లేవర్స్ తో చేస్తూ ఉంటారు. సో ఈ నువ్వుల కాంబినేషన్ లో అంటే నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా. అవునండి. సో ఆ టేస్ట్ చాలా బాగుంది. అండ్ సొరకాయ కాజు కాంబినేషన్ కూడా చాలా బాగుంది రాజు. సింపుల్ గా చేసుకున్నా అంటే కొంచెం ఆ కాజు ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ చాలా బాగుంది. సో టేస్టీ వెరైటీస్. ఓకే, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిలోని వంటల్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసి చూడండి. మరి అలాగే మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, పానాసోనిక్ జాస్మిన్ ఆటోమేటిక్ కుక్కర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.